ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పాన్ ఇండియా సింగర్ అని చెప్పుకోవాలి. హే తను పాడిన సలార్ మూవీ యూట్యూబ్లో ట్రెండింగ్ 1లో ఉంది. ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టే పొలము మట్టి. తన ఇంటర్వ్యూ కోసం అటు సలార్ మూవీ ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు మేము కానివ్వండి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే. నమస్తే అండి. నమస్తే అండి. మీ ఈ సాంగ్ పాడి మీరు విన్నప్పుడు మీకు ఎవరైనా గుర్తొచ్చారా? ఫ్రెండ్స్? ప్రతి ఒక్క ఫ్రెండ్ కి వాళ్ళ ఫ్రెండ్ గుర్తొస్తాడు పాట వింటే. సో అలాగా ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ ని నాకు ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఎందుకు అంత పెద్ద పెద్ద డైరెక్టర్తోనే డైరెక్టర్ సినిమాల్లోనే సాంగ్స్ పాడుతున్నారు? అది అలా నా వేలో వచ్చాయి తప్ప నేను ఎంత కష్టపడ్డారు ఈ పాట పాడడానికి? ఎక్స్ప్రెషన్ తేవడానికి చాలా టైం పట్టింది. ఆ ట్యూన్ మనకి మొత్తం మైండ్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది, ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడేను ఎందుకో ఏమో. విన్నాము మీరు ఇంకొక సింగర్ని ఇస్తున్నారు ఇండస్ట్రీకి. ఇక్కడ మేము బయటికి రాగానే రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటాడు, మమ్మల్ని రావద్దంటాడు. డిస్టర్బ్ అవుతున్నాను నేను, బయటికి వెళ్ళండి అని చెప్పి వాడు అక్కడ కుర్చీలో కూర్చొని కీబోర్డ్ ఇట్లా నొక్కుతూ ఉంటాడు. మైక్ దగ్గర గట్టి గట్టిగా ఏదో వాడికి వచ్చిన పాటలు పాడుతూ ఉంటాడు. పొదసాటున సిగ్గుల సప్పుడు పొడిచే కన్నె పొద్దులకిప్పుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టం టం అంతరం టం టం మౌన వీణల మంగళం టం టం. ఈ సాంగ్ ఇంకొంచెం బెటర్గా పాడుంటే బాగుండేది అని ఏదైనా అనిపించిందా సాంగ్? అన్ని పాటలు అనిపిస్తాయి నాకు. ఈవెన్ సూర్యుడే కూడా ఇంకొంచెం పాడితే బాగుండేమో. ఎందుకు అంత బాగుంది సాంగ్? అది జనాలకు ఉంటుంది. ముంగిట్లో ముగ్గెట్టి గొబ్బిళ్ళే పెట్టుదామా, గడపకు బొట్టెట్టి తోరణాలు కట్టేద్దామా, గూనుగు తంగెడు పూలు బంతి చామంతి పూలు తామర గుమ్మడి పూలు దోస పూలు కట్ల పూలతో గౌరమ్మను సిద్ధం చేసేద్దామా. మీకు ఇక్కడ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? బాలుగారు. ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడో ఉన్నారనే ఫీలింగ్ తప్ప ఆయన వెళ్ళిపోయారనే ఫీలింగ్ లేదు, ఎవరికీ లేదు, మాకే కాదు. మీది లవ్ మ్యారేజ్ అండి? అవునండి. మీకు బాగా సపోర్ట్ చేసేది ఆయనే అనుకుంటా, మీ హస్బెండ్ గారే అనుకుంటా కదా? అవును. ఒకవేళ మీరు ఎప్పుడన్నా తప్పు పడినప్పుడు అంటే కోపం అవ్వడం కానీ అట్లా కాదు ఇట్లా అని చెప్పడం కానీ ఎప్పుడన్నా జరిగిందా? ఇవాళ అమ్మయ్య ఏం లేదు అని నేను రిలాక్స్ అయ్యే టైంకి వచ్చి నువ్వు అది ఒకటి వర్క్ పాడాలంటే ఎవడొప్పుకోమనండి అసలు. నేను ఇవాళ ఖాళీగా ఉందాం అనుకున్నాను, ఎందుకు అట్లా ఒప్పుకుంటాం అంటే నీకోసం ఒప్పుకుంటున్నాను నేను. అలా చిన్న చిన్నగా కొట్టుకుంటాం అంతే సరదాగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పాన్ ఇండియా సింగర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తను పాడిన సలార్ మూవీ యూట్యూబ్లో ట్రెండింగ్ 1లో ఉంది. తనే హరిణి గారు మనతో ఉన్నారు. అలాగే తన ఇంటర్వ్యూ కోసం అటు సలార్ మూవీ ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు మేము కానివ్వండి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ మనకు దొరికేశారు. తనతో చాలా విషయాలు మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు పాడిన సలార్ మూవీ యూట్యూబ్లో ట్రెండింగ్ 1లో ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఎక్స్ప్రెస్ చేయలేను. చాలా ఇవాళకి 4th డే, బట్ స్టిల్ ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి రెస్పాన్స్ చూసి సాంగ్కి. అసలు ఎట్లా పాడారు? అంత అద్భుతమైన పాట. అసలు ఆ పాట వింటుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ. అసలు సీరియస్లీ అంత గొప్ప పాట. ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్కి సంబంధించి అసలు ఈ సాంగ్లో కింద కామెంట్స్ చూస్తుంటే ఎవరు ఈ సింగర్ అని అసలు ఎంతమంది కామెంట్ చేస్తున్నారో. ఫైనల్గా మీరు దొరికేశారు. అండ్ అసలు ఎట్లా వచ్చింది మీకు ఈ ఆఫర్? నేను ఆల్రెడీ రవి బస్రూర్ గారికి ఇదివరకే వర్క్ చేశాను చాలా మూవీస్కి. మేబీ ది 5th or 6th సాంగ్ సార్కి నేను పాడడం. సో ఎప్పటి నుంచో పరిచయం ఉంది సార్తో, ఒక 3 years బ్యాక్ నుంచి. ఈ సాంగ్కి నేను ఈ మూవీకి వేరే సాంగ్స్ కోసం అని వర్క్ చేయడానికి వెళ్ళాను. బట్ అనుకోకుండా లాస్ట్ ఒక 1.5 week బ్యాక్ సార్ ఫోన్ చేసి ఇంకొక సాంగ్ ఉంది ఆల్రెడీ ట్రాక్ చేసేసి ఉంచాము, అది ఫైనల్ ఇంకా రిలీజ్కి రెడీగా ఉంది, సో మీరు పాడి పంపిస్తారా అన్నారు.
అలాగే అండి పంపిస్తానంటే మీరు ఇంట్లో రికార్డ్ చేసి హోమ్ స్టూడియోలో రికార్డ్ చేసి పంపించేయమన్నారు. సో ఇంట్లో అప్పటికప్పుడు పాడి పంపించాను. గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్ను. అలాగా ఈ సాంగ్ నా దగ్గరకు వచ్చింది. అవునా? అంటే జస్ట్ ట్రై చేశారు మీరు అంతే, అంతే. ఎక్స్పెక్ట్ చేశారా అసలు? లేదు, అంటే ఈ మూవీలో అసలు ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్ ఉంటుందని అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ పృథ్వీరాజ్ గారు, ప్రభాస్ గారు ఇద్దరు మేల్ యాక్టర్స్, వాళ్ళిద్దరి మధ్య స్టోరీ నడుస్తుంది అని మనం ట్రైలర్లో ఎప్పుడైతే చూసామో నాకు ఎప్పుడు అనుకోలేదు ఫీమేల్ సాంగ్ ఎందుకు ఉంటుంది ఇందులో, అంత రొమాంటిక్ వేలో ఉండడానికి కూడా ఉంటుందో లేదో ఐడియా లేదు. సో స్టోరీ పరంగా అందుకని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అది మన దగ్గరకు వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకవేళ ఉన్నా కూడా ఎవరితో అయినా పాడిస్తారేమో, సలార్ లాంటి పెద్ద మూవీ కదా అని అనుకున్నా. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ దేవుడి దయ వల్ల అది నా దగ్గరికి వచ్చింది అండ్ సోలో అయింది. ఇన్నాళ్ళకి ఒక పెద్ద సోలో పాడడం జరిగింది పెద్ద మూవీలో. సీరియస్లీ పాన్ ఇండియా సింగర్తో నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్, ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ. సో ఆయన సినిమాలో మీరు పాడిన పాటకి నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకొకటి, ఈ సాంగ్ ఫ్రెండ్షిప్కి సంబంధించి ఈ సాంగ్ పాడి మీరు విన్నప్పుడు మీకు ఎవరైనా గుర్తొచ్చారా ఫ్రెండ్స్? అయ్యో ఆబ్వియస్లీ నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు. అండ్ అంటే రెండు ఆపోజిట్ పోల్స్ అనాలా ఏమనాలో తెలియదు కానీ ఇద్దరి క్యారెక్టర్స్ని దానిలో వర్ణించడం జరిగింది. వాళ్ళిద్దరి బిహేవియర్ని మేబీ ముందే మనకి ఆ పాట ద్వారా చెప్పడం జరిగింది. సో అది ఆలోచించినప్పుడు భలే రాశారే, రెండు క్యారెక్టర్స్ని భలే ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పాటలో అనిపించింది కేకే గారు. సో డీప్ మీనింగ్ అసలు చాలా ఈజీగా అర్థమైపోయే మీనింగ్లో రాశారు సాంగ్. సో ప్రతి ఒక్క ఫ్రెండ్కి వాళ్ళ ఫ్రెండ్ గుర్తొస్తాడు పాట వింటే. సో అలాగా ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ని నాకు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, హరిణి గారు ఎక్కడ పుట్టారు, ఏంటి మీ నేటివ్ ప్లేస్ ఏంటి, అసలు ఎట్లా రావాల్సి వచ్చింది ఇండస్ట్రీకి? నా నేటివ్ వచ్చి హైదరాబాదేనండి. నేను పుట్టింది ఇక్కడే. మేము మెహదీపట్నంలో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. తర్వాత మా మదర్ గవర్నమెంట్ టీచర్ అనమాట. సో ఆవిడకి జాబ్ కాకినాడలో, తన నేటివ్ ఆంధ్ర తూర్పుగోదావరి. సో అందుకని అమ్మ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మేము 2002లో వెళ్ళిపోయాం కాకినాడకి మొత్తం ఫ్యామిలీ. సో అప్పటి నుంచి అక్కడే ఉన్నాను. 2015లో కేవలం ఇండస్ట్రీలోకి రావడం కోసం, ట్రయల్స్ చేయడం కోసం అప్పుడు వచ్చాను నేను ఇక్కడికి. అంటే చాలా మంది ఇప్పుడు సింగింగ్ అయినా, డాన్సింగ్ అయినా, లైక్ యాక్టింగ్ అయినా కూడా చాలా మంది పేరెంట్స్ ఒప్పుకోరు. లైక్ ఇండస్ట్రీ మనకు అవసరం లేదు, వద్దు, అదొక వేరే ప్రపంచం అని అంటారు కదా. అసలు మీరు ఎలా రావాల్సి వచ్చింది, ఎలా వచ్చారు? ఇండస్ట్రీ పక్కన పెడితే అసలు మ్యూజిక్ అంటేనే నాకు చిన్నప్పుడు ఇష్టం ఉండేది కాదు. నాకు పాడడం ఇష్టం లేదు బేసిక్గా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మా మదర్ ఫంక్షన్స్కి తీసుకెళ్ళి ఆబ్వియస్లీ ఇప్పుడు పాడు, ఒక పాట పాడు వాళ్ళు అడుగుతారు. చిన్నప్పుడు అలా అడిగితే కోపం వచ్చేది. ఏంటి పాడడానికే తీసుకెళ్తారా ప్రతి దగ్గరికి, ఎందుకు పాడాలి అసలు, నేను పాడను, నా మానాన్ని నేను ఆడుకుంటాను అనే ఫీలింగ్ ఉండేది. సో చిన్నప్పుడు కూడా మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేపిస్తే నేను మా గురుగారికి నేను నేర్చుకోనండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అప్పటికి ఎంత 2 years 3 years or 4 years టైంలో నేను ఆవిడకి చెప్పేసి ఇంటికి వచ్చేసా ఒక్కదాన్ని నడుచుకుంటూ. తర్వాత మా అమ్మ నన్ను కొట్టి అది ఇంకొకసారి పారిపోయి వచ్చే, ఇంట్లో మీకు వద్దని చెప్పినా కూడా మీరు పంపకండి, నేను వచ్చేదాకా మీ దగ్గర కూర్చోబెట్టుకోండి అని బలవంతంగా నేర్పించింది. బట్ ఎప్పటి నుంచి అయితే కాంపిటీషన్స్ అవి స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ రావడం మొదలెట్టింది. అందరూ పాడుతున్నారు, అందరికీ ప్రైజెస్ వస్తాయి, ఇదేదో బాగుంది మంచిగా అని చెప్పేసి అలాగే ఇంట్రెస్ట్ పెరిగింది పాటల్లో. ఓకే, అంటే మీ ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా కళాకారులు, లేకపోతే లేదు, మా ఫాదర్ సైడ్ అందరూ కర్ణాటక వోకల్ అండ్ వీణ రెండు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. దానిలో గ్రేడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు రేడియో. సో అది కాకుండా మా మదర్ సైడ్ అందరూ కూడా పాటలు పాడతారు, ఇష్టం, భక్తి గీతాలు అవన్నీ ఎక్కువ పాడతారు. సో ఇద్దరు వైపు ఉంది. ఓకే, అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి, అసలు ఎవరి త్రూ వచ్చారు మీరు? నేను వచ్చిన వెంటనే పాడలేదండి. వచ్చిన వెంటనే కోరస్, ఆర్ఆర్ లాంటివన్నీ కూడా పాడాను. పాడిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ సాంగ్ ఫస్ట్ నాకు వచ్చిన సాంగ్ అయితే సాయి కార్తిక్ గారికి శతమానం భవతి అని ఒక సాంగ్ పాడాను. రేవంత్ అండ్ నేను కలిసి పాడాము ఆ పాట. సో అది నా ఫస్ట్ సాంగ్. త్రూ అయితే మాత్రం మా హస్బెండ్ చరణ్ ద్వారానే వచ్చాను. తను చాలా మందికి పరిచయం చేసి తను పాడుతుంది, తను సింగర్. సో తను పాడుతుంది, అన్ని మూవీస్లో కోరస్ ఏమైనా ఉన్నా, ఆర్ఆర్ ఉన్నా కూడా పిలవండి వస్తుందని చెప్పి ఫస్ట్లో అందరికీ పరిచయం చేశాడు. అండ్ త్రూ ఇన్ఛార్జెస్ ద్వారా కూడా తెలిసింది. అండ్ సాయి కార్తిక్ గారి దగ్గర ఆల్రెడీ చరణ్ చాలా ఏళ్ళ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు.
సో ఆయన కూడా నా వాయిస్ సజెస్ట్ చేస్తే ఆయన ట్రై చేశారు, నచ్చింది. సో ఆ మూవీకి నేను పాడడం జరిగింది అనమాట. ఫస్ట్ సాంగ్ నాది అది. అంటే లైక్ మీరు సింగింగ్ కాంపిటీషన్కి వచ్చిన ఎన్ని ఇయర్స్ తర్వాత మీకు ఈ ఆఫర్ వచ్చింది? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2015లో వచ్చాను. మేబీ 16లో నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది. 1 yearలోనే 1 yearలో 1 year ఇమీడియట్గా ఆ పాట తర్వాతే అందరికీ ఇష్టం, అందరూ ఆయన దగ్గర పాడాలనుకుంటారు. మణిశర్మ గారు ఓకే. ఆయన దగ్గర సింగర్ శ్రీకృష్ణ అన్న ద్వారా నా వాయిస్ని సజెస్ట్ చేశారు అన్న. సో ఆయన దగ్గర ఫస్ట్ సాంగ్ తర్వాత ఇంకొక సాంగ్ పాడడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఎవరిది? ఆ తర్వాత మెల్లిగా మణిగారు తర్వాత తమన్ గారు, ఓకే. ఇంకా అలా కంటిన్యూ అయింది జర్నీ. మీరు ఎందుకు అంత పెద్ద పెద్ద డైరెక్టర్తోనే ఆ డైరెక్టర్ సినిమాల్లోనే సాంగ్స్ పాడుతున్నారు? అది అలా నా వేలో వచ్చాయి తప్ప నా అంతటి నేను అనుకొని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. లక్కీలీ నాకు ఆ అవకాశాలు వచ్చాయి. అంటే ఇప్పుడు హరిణి గారిని అప్రోచ్ అవ్వాలంటే ఓకే, పాన్ ఇండియా సినిమాలు అదే లేదు, ఎటువంటి సాంగ్ అయినా పాడతాను. దానికి ముందు యాక్చువల్లీ రాధేశ్యామ్ ఆర్ సూర్యుడేకి అంటే ముందు చాలా పాటలు పాడాను నేను. బట్ అవి అంత క్లిక్ అవ్వలేదు, బయటికి రాలేకపోయింది, ఎక్కువ మందికి తెలుసు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి విన్నారు నా పాటలన్నీ. బట్ ఇంత వాస్ట్ గా అది ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేకపోయింది. రాధేశ్యామ్ కూడా పెద్ద మూవీ, చాలా. దానికి ఎట్లా వచ్చింది ఆఫర్? దానికి త్రూ లిరిసిస్ట్ కేకే గారి ద్వారానే వచ్చింది. ఓకే. ఆయన వాయిస్ ని మ్యూజిక్ డైరెక్టర్ కి సజెస్ట్ చేశారు, జస్టిన్ ప్రభాకరన్ సార్కి. సో ఆయనకి నచ్చి మొత్తం టీం అందరికీ కూడా ఈ వాయిస్ తోనే కంటిన్యూ అవుదాం. ఫస్ట్ తెలుగు పాడాను, తర్వాత మిగతా లాంగ్వేజెస్ కూడా తన్నే పాడిద్దాం అనుకున్నారు. సో అన్ని లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 లాంగ్వేజెస్ నేనే పాడాను తర్వాత. ఓ, అంటే మీకు తమిళ్ వచ్చు, కన్నడ వచ్చు, ఏది రాదు, ఓన్లీ సాంగ్సే వచ్చు. ఎట్లా మేనేజ్ చేశారండి? లిరిక్స్ పంపించేవారు లిరిసిస్టులు, వాళ్ళు ఆడియో పంపించేసేవారు, ఇలా పాడాలి, డిక్షన్ అంతా కూడా. ఒకవేళ చిన్న చిన్న తప్పులు ఉంటే మళ్ళీ కరెక్షన్స్ చేసేవారు. సో లాంగ్వేజెస్ అన్ని అలాగా నేర్చుకున్నాం. అండ్ వినికిడి ఎక్కువ ఉండేది. ముందు తెలుగు కంటే ఎక్కువ మలయాళం, తమిళ్ బాగా వినేదాన్ని పాటలు. నేను కాకినాడలో ఉండేటప్పుడు నేను యూట్యూబ్లో ఆర్ ఫేస్బుక్లో పెట్టడానికి బాగా నేర్చుకునేదాన్ని. సో అలా డిక్షన్, కొంచెం అక్షరాలు ఎలా పలకాలో ముందే తెలుసు కాబట్టి అది ఎక్కడ ప్రాబ్లం కాలేదు. కన్నడ పాడిన తర్వాత మాత్రం కన్నడ లిరిసిస్ట్ తను కన్నడిగానా అని అడిగారట. అయితే లేదండి, లాంగ్వేజ్ ఐడియా ఉంది, సో పెద్ద ప్రాబ్లం రాలేదు, మాట్లాడడం రాదు, కానీ తప్పులు ఎలా పలకూడదో తెలుసు కాబట్టి అలాగే పాడానని చెప్పాను. అంటే అది ఆ సాంగ్ పాడిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లుంది? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకైతే జస్టిన్ ప్రభాకరన్ గారు వెంటనే, అంటే 1 year ఆల్మోస్ట్ తెలుగు పాడిన తర్వాత 6-7 months గ్యాప్ వచ్చింది. ఆ టైంలో నాకు డెలివరీ కూడా అయిపోయింది. వైల్ ఐ వాస్ ప్రెగ్నెంట్ నేను తెలుగు పాడాను. సో కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చి మీది తెలుగు ఫైనల్ అయింది, మిగతా లాంగ్వేజెస్ కూడా కావాలి అని మాట్లాడారు. మీ వాయిసే నచ్చింది అందరికీ కూడా, మీరు వచ్చి పాడతారా లేకపోతే మీకు పంపించమంటారా అంటే, ఇలాగ బేబీ 1 month అండి, నేను ట్రావెల్ చేయడం కష్టం అంటే, నో ప్రాబ్లం, మీరు అక్కడి నుంచే పాడి పంపించచ్చు అన్నారు. నాకు అక్కడ కూడా ఒక హోమ్ స్టూడియో ఉండింది. ఓకే. సో అంటే అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హోమ్ స్టూడియో అంటే చరణ్ ఏం చేశాడంటే, తనకి ఎక్కువ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకంటే. నాకు చాలా సీనియర్స్, 9-10 years ముందు, నేను వచ్చే కంటే 9-10 years ముందు నుంచే తను పాడుతున్నాడు. సో తను ఏం చేశాడంటే 2 రికార్డింగ్ సెట్స్ కొనేసి, ఒకటి నేను తీసుకెళ్ళడానికి, ఒకటి తను ఇక్కడ వాడుకోవడానికి, అది కాకుండా ఇంట్లో హోమ్ స్టూడియో ఒకటి, ఇలాగా 3 sets పెట్టుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా అడిగినా లేదు ఇవాళ మేము వర్క్ చేయట్లేదని చెప్పకుండా ఉండడానికి, ఎక్కడున్నా వర్క్ చేసేలాగా మేము తీసుకెళ్ళిపోతాం. ఈవెన్ వెకేషన్కి వెళ్ళినా అక్కడికి తీసుకెళ్ళి రూమ్లో రికార్డ్ చేసి పంపిస్తుంటాం వర్క్స్ అర్జెంట్ ఉన్నవి. అంత డెడికేషన్ ఉంది. ఇష్టం అంతే, అది చేయకపోతే బోర్ కొట్టేస్తుంది, ఏంటి ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంది అని. సో అలా రికార్డ్ చేసిన పాటే రాధేశ్యామ్ సాంగ్. ఓకే. ప్రశాంత్ గారి డైరెక్షన్లో ఎన్ని సినిమాలు మీరు పాడినవి? ఇది సెకండ్ మూవీ. KGF 2 పాడాను ముందు, తర్వాత సలార్. KGF 2లో తుఫాన్ సాంగ్ పాడాను. తుఫాన్లో ఓన్లీ ఒక 2 lines ఉంటాయి ఫీమేల్. ఓకే. దానికోసం బస్రూర్కి పిలిచి పాడించుకున్నారు. అందుకే అట్లా వస్తున్నాయి ఆఫర్స్. సో ఓకే, సలార్ మూవీలో మా అందరికి గూస్ బంప్స్ తెప్పించిన సాంగ్ ఒకసారి మీరు పాడితే వినాలని ఉంది మాకు. తప్పకుండా. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు, ఆకాశం ఇడిసిపెట్టి ముత్తెట్టే పొలము మట్టి,
చుట్టి ఎండ భగ భగ తీర్చి చినుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే. సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలే. వావ్! అసలు ఎంత బాగుందంటే థ్యాంక్ యూ. ఏదో అక్కడ ఆ సినిమాలో రిలీజ్ అయితే విన్నట్టుగానే అనిపిస్తుంది నాకైతే. చాలా బాగా పాడారు సీరియస్లీ. ఎంత కష్టపడ్డారు ఈ పాట పాడడానికి? కష్టం అంటే పాట చాలా ఈజీగానే ఉండింది నాకు, ట్యూన్ అదంతా కూడా. ఆ రోజు పంపించినప్పుడు ఒక 2-3 టైమ్స్ ముందే విన్నాను నేను. బయట ఉండగా సార్ పంపించారు, ఒక 2-3 టైమ్స్ విన్నాను. ఈజీగానే గ్రాస్ప్ చేసేసుకున్నాను, కానీ ఎక్స్ప్రెషన్ తేవడానికే చాలా టైం పట్టింది. ఓకే. అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా పాడడానికి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా యాక్చువల్లీ 1 డే టైం పట్టింది. పాడింది వెంటనే పాడి పంపించేశాను, బట్ వాళ్ళకి నాకు కొంచెం రాగా కావాలి, బాగా పాటలు రాని వాళ్ళు ఎలా పాడతారో అలాగా, గమకాలు ఏం లేకుండా ప్లెయిన్గా సాంగ్, చాలా ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి, కానీ అక్కడ మీరు అది సాఫ్ట్ చేస్తున్నట్టు కూడా కనపడకూడదు అని చెప్పి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ గారు కూడా విని అలా చెప్పారు, కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారని చెప్పి రవి బస్రూర్ గారు చెప్పారు. సో అవన్నీ విని పాడడానికి మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఒక 2-3 టైమ్స్ పాడాను సాంగ్ని, మళ్ళీ పాడి పంపించాను అన్నమాట. సో అప్పుడు ఓకే చేశారు. ఓకే. రవి బస్రూర్ గారితో ఎన్ని సాంగ్స్ పాడారు మీరు కలిసి? ఒక 5 to 6 సాంగ్స్ పాడినట్టు. 5. ఎందుకు అట్లా? తెలీదు సార్, ఫస్ట్ టైం పరిచయం చేసినప్పుడు భరత్ అన్న అని ఒక ప్రోగ్రామర్ ఉన్నారు, ఆయన నన్ను పరిచయం చేశారు సార్కి. మదగజ అనే ఒక మూవీకి తెలుగు డబ్బింగ్ అవుతుంది అదే టైంలో, సేమ్ సైమల్టేనియస్గా తమిళ కన్నడ అండ్ తెలుగు తమిళ్ 3 లాంగ్వేజెస్లోనూ రిలీజ్ అవుతుంది సాంగ్. సో అప్పుడు తెలుగులో పాడించడానికి తను పాడుతుంది అని చెప్తే ఆయన ఇమీడియట్గా నాకు కాంటాక్ట్ చేసి ఇలా పంపిస్తానండి పాడతారా అంటే పాడి పంపించాను. అలా అది నా ఫస్ట్ సాంగ్ ఆయనతో. ఇమీడియట్గా KGF 2కి అనుకోకుండా ఇమీడియట్గా KGF 2 అదే టైంలో జరుగుతోంది కంపోజిషన్ అంతా. సో జరుగుతున్నప్పుడు తన్నే పిలుద్దామని పిలిచి నేను మా హస్బెండ్తో పాటు తను కూడా పాడాడు తుఫాన్లో. తను వన్ ఆఫ్ ద మేల్ సింగర్స్ అనమాట. సో మేమందరం కలిసే బస్రూర్కి వెళ్ళాం, అక్కడ పాడాను సెకండ్ సాంగ్. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి నెక్స్ట్ సాంగ్ వచ్చేసి కిసి కబాయ్ కిసి కి జాన్, సల్మాన్ ఖాన్ గారిది. హిందీ. అది సల్మాన్ ఖాన్ గారిది అని నాకు తెలియదు. బతుకమ్మ పాట చేస్తున్నారు, దానికి మీరు పాడాలి, కొంచెం లిరిక్స్ కూడా మీరు ఏదైనా రాసి పంపిస్తే బెటర్ అని చెప్పారు. అంటే నేను ఇక్కడి నుంచి నాకు ఫెస్టివల్ గురించి నాకు అంతగా తెలీదు, కాబట్టి నేను ఒకసారి దాని గురించి సెర్చ్ చేసి అందులో వాడే పువ్వులు అవన్నీ కావాలి అని చెప్పారనమాట. సో వాటన్నిటి పేర్లు రాసుకుని ఒక పల్లవి మాత్రం నేను ఫ్రేజ్ చేసుకొని వాళ్ళకి పాడి పంపించాను, వాళ్ళు పంపిన ట్యూన్లో. అది ఓకే అయింది, లిరిక్ కూడా ఓకే అయింది అనుకోకుండా. నేను ఊరికే తత్కారం కోసం పాడి పంపించినది అది. సో వాళ్ళు ఓకే చేసుకున్నారు. దానిలో లిరిసిస్ట్ పేరు కూడా ఇద్దరు లిరిసిస్ట్, ఇంకొక మెయిన్ లిరిసిస్ట్ వేరే ఉన్నారు. సో నా పేరు కూడా ఇంక్లూడ్ చేసి ఆ పాటకి పేరు పెట్టారనమాట. అది అయ్యాక మళ్ళీ కబ్జా ఉపేంద్ర గారిది ఒక మూవీ వచ్చింది, శ్రేయ గారు అండ్ ఉపేంద్ర గారి మూవీ. దాంట్లో ఒక చాలా వెరైటీగా, నేను ఎప్పుడు మెలడీస్ ఎక్కువ పాడతాను, ఆయన నాతో మాస్ సాంగ్ పాడించారు, కంప్లీట్ ఐటమ్ సాంగ్ పాడించారు. ఓకే. పాడించి ఆ మూవీలో పెట్టారనమాట తెలుగు. సో అది అయింది. దాని తర్వాత ఇంకా సలార్, ఇది 5th మూవీ ఆయనతో. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు పాడిన ప్రతి సాంగ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అసలు ఎట్లా ట్రెండ్ అవుతున్నాయంటే, అది ఒకటి టమ్ టమ్ సాంగ్ ఒకటి, రాధేశ్యామ్ ఒకటి, సలార్ ఒకటి, ఇవన్నీ చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే పాడిన దానికి రిజల్ట్ అలా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పాటల్ని అనేది చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ టమ్ టమ్ సాంగ్ అయితే అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రీల్స్ చేస్తూనే ఉన్నారు. అవును, దానికి తమన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అసలు ఆయన ఆ పాటను తెలుగులో నేను అండ్ సాహితీ చాగంటి, తను మా సిస్టర్ అనమాట, ఇద్దరం కలిసి పాడాము ఆ పాట. ఓకే. అండ్ ఇప్పుడు లవ్ సాంగ్స్ అంటే నార్మల్గా పాడేయచ్చు మనం ఏదో ఒకటి థింక్ చేసుకొని, బట్ ఎమోషనల్ సాంగ్స్ కొన్ని పాడడం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు పాడిన ఫ్రెండ్ సాంగ్ కూడా, సూర్యడే సాంగ్ కూడా కొంచెం ఎమోషనల్ సాంగ్, లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. సో అసలు ఆ ఎమోషనల్ ఎట్లా వచ్చింది మీకు, ఏంటి?
అంటే ఇంకా Concept ఏమైనా చెప్తారా మీకు? కాన్సెప్ట్ ఏం చెప్పలేదు, అసలు ఫ్రెండ్షిప్ సాంగ్ అని కూడా చెప్పలేదు. నేను లిరిక్ చూసిన తర్వాత ఓకే స్నేహం అని మధ్యలో వచ్చింది, అప్పుడు అర్థమైంది ఓకే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య పాట ఇది, దీన్ని ఇలా పాడితే బాగుంటుందేమో అని కొంచెం నేను నా అంతటా అజంప్షన్ చేసుకొని నేను అజ్యూమ్ చేసుకుని పాడింది ఫస్ట్ వర్షన్ పాడాను. పాడిన తర్వాత కాదు ఫ్రెండ్షిప్ సాంగే బట్ దానికి చాలా ఎమోషన్ ఉంటుంది, ఎటువంటి ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా రాగా పాడాలి అని వాళ్ళు చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్స్ తీసుకున్నాక ఇంకొంచెం ఫీల్తో పాడగలిగాను. సో ఫస్ట్ నుంచి నాకు అంత ఎక్స్ప్రెసివ్గా పాడలేదు ఫస్ట్ పాడినప్పుడు, చాలా సాఫ్ట్గా ఏదో లవ్ సాంగ్ పాడినట్టుగానే పాడాను. పాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పారు లేదు ఇది కావాలి మాకు ఎక్స్ప్రెషన్ ఇది అని చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడు mళ్ళీ 2-3 సార్లు పాడిన తర్వాత ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది. కష్టం అనిపించిందా లేకుంటే లేదు. సాంగ్ కోసం కష్టపడాలి అనిపించింది? సెకండ్ థర్డ్ టైంకి పాట అనేది బై హార్ట్ వచ్చేసింది. సో రావడంతో ఏంటంటే ఎప్పుడు కూడా సాంగ్కి ఎప్పుడు జస్టిఫికేషన్ చేయగలుగుతామంటే ఆ ట్యూన్ మనకి మొత్తం మైండ్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. లేదా ముక్కును పట్టి అప్పటికప్పుడు అలా విని ఇలా పాడి ప్రతి లైన్ వింటూ పాడితే అంత ఎక్స్ప్రెసివ్గా పాడలేం. అది మనంతటి మన లోపలికి వెళ్ళిపోతే అప్పుడు ఎక్స్ప్రెషన్ చాలా బాగా వస్తుందని నాకు ఎక్స్పీరియన్స్ అది. సో అందుకని ఆ 3 times పాడడం ప్లస్ అయింది. 3 times కంప్లీట్గా పాడి 4th time ఓకే అవ్వడానికి మెయిన్ రీజన్ అన్నిసార్లు పాడేటప్పటికి నాకు ట్యూన్ బాగా ఎక్కేటప్పటికి ఇంకా నేను క్యూ కూడా వినలేదు, క్యూ వినకుండా నాదే వినుకుంటూ నేను పాడేశాను. సో అది కొంచెం బాగా ప్లస్ అయింది. కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలే. ప్రభాస్ గారితో సెకండ్ సాంగ్ కదా, అవును. అంటే ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది మీది. ప్రభాస్ గారు అంటే లైక్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా మీకు? లేదు కలవలేకపోయాను, బట్ అందరికీ నచ్చిందని మాత్రం చెప్పారు. ఆఫర్ ఎట్లా వచ్చింది మీకు? అది కేకే గారి ద్వారా వచ్చింది. అది కూడా కేకే ద్వారా. కేకే గారు సింగర్స్ కోసం అని సర్చ్ చేస్తున్నప్పుడు ఫీమేల్ సింగర్స్ కోసం ట్రాక్ పాడడానికని పంపించారు. అంటే వేరే వాళ్ళతో ఫైనల్ పాడిద్దాం అనుకొని నాకు ట్రాక్ మాత్రం పంపించారు. పాడిన తర్వాత ఇదే వాయిస్ బాగుంది దీంతోనే కంటిన్యూ అవుదామని మళ్ళీ తెలుగుని ఫైనల్గా పాడించారు ఇంకొకసారి. సో అట్లా ఓకే అయింది. ఒకసారి మా కోసం మా సాంగ్ ఈ రాత్రి ఓకే. రాధేశ్యామ్. யாரோ இவர் யாரோ உன்னை தாண்டி சென்றவளோ, ஏதோ தேவதையோ ఎదిర్కాలా కాదలియో, ఖాళీ ఖాళీగున్న ఉత్తరమిదో నాతో ఏదో కథ చెప్పాలంటుందే, ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో, కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే, గాయం లేదు కానీ దాడెంతో నచ్చే, మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహతహ పెరిగే, నిజమా భ్రమ బాగుంది అతనే, కలతో కలు గడవని గురుతులే, ఏదో జన్మ బాధే పోదే, ప్రేమై రాదే ఈ రాతలే, దోబూచులే. వావ్, అసలు ఎంత బాగుందంటే నా ఫేవరెట్ సాంగ్ అది. జస్ట్ ఓన్లీ మీ వాయిసే సీరియస్లీ. థ్యాంక్ యూ. అంటే ఈ సాంగ్ లో మీకు లైక్ తెలుగులో ఎక్కువ రెస్పాండ్ వచ్చిందా లేకుంటే వేరే లాంగ్వేజెస్ లో ఎక్కువ రెస్పాండ్ వచ్చిందా? అన్నిట్లో చాలా బాగుండింది. తెలుగులో ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా నచ్చింది. వేరే లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా అసలు నేను తెలుగు అమ్మాయిలాగా అనిపించలేదు. సో ఎవరు లిరిక్స్ని కూడా ఎక్కడ తప్పులు పట్టి మాట్లాడింది కూడా లేదు. నేను రియాక్షన్ వీడియోస్ కూడా చూసాను. ఎవ్రీ లాంగ్వేజ్లో అందరికీ నచ్చింది పాట. ఓకే, అంటే మీరు ఇంత పెద్ద స్థాయికి రావాలంటే మామూలు విషయం కాదు. పాన్ ఇండియా సింగర్ కూడా మీరు. సో ఇంత పెద్ద పొజిషన్కి రావాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా కావాలి. అవును. మీకు అంత సపోర్ట్ ఇచ్చింది ఎవరు?
ఎంటైర్ ఫ్యామిలీ అండి. నేను పెళ్ళికి ముందు మా మదర్ ప్రతి ఒక్క కాంపిటీషన్కి, ప్రోగ్రామ్కి సెలవు పెట్టుకున్న వెనకాల వచ్చేవారు, ఓకే. తీసుకెళ్ళేవారు ప్రతి ప్రోగ్రామ్కి. వన్స్ నేను కొంచెం ఇండిపెండెంట్ అయిన తర్వాత నేను వెళ్ళేదాన్ని. వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేస్తూ చేరావా, వెళ్ళావా, ప్రోగ్రామ్ అయిందా, ఇలా కాంటాక్ట్లో ఉంటూ ఉన్నారు. అమ్మ మెయిన్గా పెద్ద బ్యాక్ బోన్ నేను పాడడానికి, అసలు సింగింగ్లోకి రావడానికి మెయిన్. సో తర్వాత చరణ్ చాలా సపోర్ట్ చేశాడు నేను ఇండస్ట్రీకి రావడానికి. తనే బలవంతంగా నన్ను అక్కడి నుంచి, లేదు నువ్వు బాగుంటుంది నీ వాయిస్ సినిమాలకి, నువ్వు వచ్చి పాడితే నీకు తెలుస్తుంది, నీకు ఇప్పుడు అక్కడ ఉండి నువ్వు సినిమాలు నాకు ఇష్టం లేదు అంటున్నావు కానీ వచ్చిన తర్వాత తెలుస్తుంది అన్నాడు. వన్స్ వచ్చిన తర్వాత నాకు అదొక అడిక్షన్ అయిపోయింది. నేను వర్క్స్ చేస్తూ ఉన్నాను. తను ప్రతి దగ్గరికి నేను వెళ్ళిన తను ఉన్న ప్లేసెస్కి రెగ్యులర్గా నన్ను రమ్మనేవాడు. రికార్డింగ్స్ ఏదైనా ఉంటే తను ఉన్నప్పుడు వెళ్ళి పాడేదాన్ని. అది కాకుండా వేరే దగ్గరికి వెళ్ళినా తను కూడా కాంటాక్ట్లో ఉండి, చేరావా, టైంకి వెళ్ళు, పంచువాలిటీ బాగా తనకి ఎక్కువ టైంకి వెళ్తాడు. సో నేను కొంచెం అరగంట అటు ఇటు అయినా కూడా నన్ను వెనకాల తరుగుతూ ఉంటాడు అనమాట. అది కాక పెళ్ళైన తర్వాత మా ఇన్లాస్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండింది. ఇద్దరు కూడా ఏ టైమింగ్స్కి వెళ్ళినా, అసలు మా టైమింగ్స్ చాలా తెలుసు ఆల్రెడీ, చరణ్ చూసారు కాబట్టి. సో ఏంటి ఇంత లేట్ అని ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసింది లేదు. వెళ్ళడం, నేను రికార్డింగ్కి వెళ్తే వెళ్ళామమ్మా తొందరగా వచ్చేయి బయలుదేరి, వచ్చేటప్పుడు ఫోన్ చేయి, చేరిన తర్వాత ఫోన్ చేయి, ఇట్లా వీళ్ళు కూడా చాలా కాంటాక్ట్లో అలా మాట్లాడుతూ ఉండేవారు అనమాట. చాలా సపోర్ట్ చేశారు. బేబీ పుట్టాక కూడా మా అత్తయ్య గారు, మావయ్య గారు, బాబు పుట్టాక కూడా వాళ్ళిద్దరూ వాడిని కంప్లీట్గా వాడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేదాన్ని ఇంట్లో. సో ఇద్దరం వేరే ఊర్లు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాడిని బాగా చూసుకునేవారు వాళ్ళే. సో అలాగా మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ అందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంది. అండ్ ఆల్రెడీ ఇంట్లో నేను, చరణ్ అండ్ మా సిస్టర్ ముగ్గురం కూడా మూవీస్లో పాడుతూ ఉన్నాం. సో అందరికీ మా స్కెడ్యూల్ తెలుసు, మా టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు. సో ముగ్గురికి ఒకేలాంటి సపోర్ట్ ఇచ్చారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా. అండ్ అందరికీ మెయిన్లీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో పాటలు అంటే చాలా ఇష్టం. మేము ఇంకా పాడాలని కోరుకునేవాళ్ళే అందరూ. ఓకే. అంటే బాగా అల్లరి చేస్తాడా మీ అబ్బాయి? విపరీతంగా. అవునా? చాలా విన్నాము మీరు ఇంకొక సింగర్ని ఇస్తున్నారు ఇండస్ట్రీకి. వాడేమవుతాడో మాకు తెలీదు. మా సింగర్ అంటే మేము ఆల్రెడీ ఇందులో ఉన్నాము. సో మాకు అన్నీ ఇందులో ఏమేమి జరుగుతాయి, ఎలా ఉంటుంది అనేది తెలుసు. సో వాడు ఏమవుతాడో అలా వదిలేద్దాం అని అనుకున్నాం. కానీ వాడు ఇప్పటి నుంచే ఏం చేస్తావురా పెద్దయ్య కంటే, నేను కూడా నాన్నలాగా రికార్డింగ్స్ చేస్తాను అని చెప్తాడు. వాడు ఇప్పటి నుంచే పాడతాడు. వాళ్ళ నాన్న రికార్డింగ్ నుంచి రాగానే, నాన్న డబ్బులు తెచ్చావా అంటే వాడికి ఎలా చెప్పాల్సి వచ్చేదంటే, చిన్నప్పుడు నాన్న బయటికి వెళ్ళకపోతే ఎట్లా అమ్మా, నువ్వు వెళ్ళొద్దంటే ఎలాగా, రికార్డింగ్ పాడాలి కదా, వాళ్ళు డబ్బులు ఇస్తారు, నీకు అన్ని కొనొచ్చు అని చెప్పేవాడు. సో వాడికి అదొకటి అలవాటు అయిపోయి ఎక్కడికైనా వెళ్తే బయటికి నుంచి రాగానే, నాన్న డబ్బులు తెచ్చావా, వాడి ఏజ్కి 1.5 2 yearsకి వాడు అట్లా అడుగుతాడు, రికార్డింగ్ పాడొచ్చావా, నువ్వు బయట పాడుతున్నావా ఇంట్లో పాడుతున్నావా, వాడికి తెలుసు హోమ్ స్టూడియో ఉంది ఇక్కడ కూడా పాడతారని. సో అలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు, మాటలు వచ్చేసాయి. ఓకే. అంటే తను పాడతాడా ఇక్కడ మేము బయటికి రాగానే రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటాడు, మమ్మల్ని రావద్దంటాడు. డిస్టర్బ్ అవుతున్నాను నేను, బయటికి వెళ్ళండి అని చెప్పి వాడు అక్కడ కుర్చీలో కూర్చొని కీబోర్డ్ ఇట్లా నొక్కుతూ ఉంటాడు. మైక్ దగ్గర గట్టిగా ఏదో వాడికి వచ్చిన పాటలు పాడుతూ ఉంటాడు అక్కడ కూర్చొని. చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు మా ఇద్దరి వల్ల వాడు. ఒకవేళ రావాలనుకుంటే పంపిస్తారా? అయ్యో వాడిష్టం, అది మేమేం చేయలేం. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మేము ఎలా అయితే వచ్చాం, మా పేరెంట్స్ ఎంకరేజ్ చేశారో సేమ్ థింగ్ వాడికి కూడా జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఆ విశాల్ గారి మూవీది టమ్ సాంగ్ కూడా అసలు అది మామూలుగా ట్రెండ్ అవ్వలేదు, ఒక ఊపేసింది. ఆ సాంగ్ కూడా మా కోసం ఒక్కసారి పాడండి. మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యలో టమ్ సిరిపోరికి మెల్లంగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టమ్ పొదసాటున సిగ్గుల సప్పుడు పొడిచే కన్నె పొద్దులకిప్పుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టం అంతరం టం మౌన వీణల మంగళం టం డోలు టం ఢోలక్ టం డోల లూపిన వేడుక టం ఆ వావ్, సూపర్. అసలు ఈ సాంగ్కి మా ఇంట్లో పిల్లలు ఆ ఇన్స్టా రీల్స్ చేస్తూ చంపుతారు అసలు సీరియస్లీ. అండ్ అంటే చాలామంది సింగర్స్ ఉన్నారు, అందరూ కూడా పాడుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న మైనస్ అనేది ఉండిద్ది. బట్ మీది ఏ పాటలు అయినా కూడా ఎక్కడ ఏదైనా తప్పు దొరికిద్దా అని చూద్దామన్నా కూడా దొరకదంట, ఎందుకు అట్లా? అది
అందరూ అనడం పక్కన పెడితే నేను ఎలా పాడతాను అనేది నాకు తెలిసినంత వరకు నేను పాడేది ఎలా అంటే చాలా సిన్సియర్గా చాలా అంటే ఎఫెక్ట్స్ అవి వేయక్కర్లేకుండా పాడడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. వాళ్ళు వేసుకుంటే అది వాళ్ళ ఇష్టము. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మిక్సింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారో నాకు ఐడియా లేదు, కానీ నేను పాడేటప్పుడు మాత్రం నేను 100% పర్ఫెక్ట్గా పాడి పంపించడానికి ట్రై చేస్తాను. దానిలో కొన్ని మైనసెస్ ఉంటాయి, శృతి అటు ఇటు అవ్వడం, కొన్నిసార్లు టెంపో కొంచెం అటు ఇటు అవ్వడం, అవన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత సెట్ అయిపోతాయి తెలియకుండానే. బట్ నేను పాడేటప్పుడు మాత్రం చాలా టైం తీసుకొని, నేను ఇంట్లో రికార్డ్ చేస్తే కనుక బయటికి వెళ్ళి పాడితే వేరు, అది సౌండ్ ఇంజనీర్ చేతిలో ఉంటుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కసారి నచ్చేసింది అంటే వాళ్ళు నెక్స్ట్ టేక్ అనేస్తారు. అంటే నాకు ఒకవేళ నేను సాటిస్ఫై అవ్వకపోయినా సమ్ టైమ్స్, బట్ ఇంట్లో మాత్రం నేను కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యేదాకా ఒకవేళ ఆ టేక్ బాగా వచ్చినా ఇంకొకసారి పాడితే బాగుంటుందేమో అని నేను ఒక 10-20 సార్లు ఒక లైన్ కానీ ఒక పల్లవి కానీ అన్నిసార్లు పాడుకున్న తర్వాతే నేను పంపిస్తాను వాళ్ళకి. ఈజీగా వెంటనే ఇది అయిపోవాలి, తొందరగా వర్క్ అయిపోవాలని కంగారుగా పంపించను. సో నేను మేబీ ఆ కేర్ తీసుకోవడం వల్ల అందరికీ అలా అనిపిస్తుందేమో. అండ్ డిక్షన్ పరంగా చాలా క్లియర్గా నేను లిరిక్స్ ఎక్కడా కూడా తప్పు పోకూడదు, ఏ పదం కూడా సరిగ్గా వినపడకుండా ఉండకూడదు అనేది నేను కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుంటాను అవన్నీ. ఓకే. సో మేబీ అందువల్ల జనాలకు అలా అనిపించింది. ఇండస్ట్రీ నుంచి మీకు బాగా సపోర్ట్ చేసేది ఎవరు? అందరూనండి, ఒకళ్ళ అని చెప్పలేను. ప్రతి ఒక్క కంపోజర్, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మమ్మల్ని సజెస్ట్ చేయడం కానివ్వండి. అండ్ ప్రతి దగ్గర మోస్ట్లీ నేను వర్క్ వాళ్ళకి తొందరగా అయిపోవడమే మెయిన్. అంటే అవుట్పుట్ క్వాలిటీ ఎలా ఉండాలి అండ్ వర్క్ తొందరగా అవ్వడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది నేను ఇవ్వడానికే ట్రై చేస్తాను. నేను ఒకవేళ ఏదైనా రికార్డింగ్కి బయట వెళ్ళాను అంటే మోస్ట్లీ అది ఒక 1/2 hour to 45 minutesలో అవగొట్టి వచ్చేయడానికి ట్రై చేస్తాను. అందులో 100% క్వాలిటీ కూడా ఉంటుంది, క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వను. సో అందరూ సపోర్ట్ చేస్తారు ఆ విషయానికి. తొందరగా పాడుతుంది అమ్మాయి కాబట్టి అమ్మాయిని పిలుద్దాం అలా అని చాలామంది పిలుస్తూ ఉంటారు. మీరు పాడిన సాంగ్స్లో ఈ సాంగ్ ఇంకొంచెం బెటర్గా పాడుంటే బాగుండేది అని ఏదైనా అనిపించిందా సాంగ్? అన్ని పాటలు అనిపిస్తాయి నాకు. ఈవెన్ సూర్యుడే కూడా ఇంకొంచెం పాడితే బాగుండేమో. ఎందుకు అంత బాగుంది సాంగ్? అది జనాలకు ఉంటుంది, బట్ సింగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే, అరే ఈ టేక్ ఇదొక్కటి కొంచెం బాగుండు, ఇదొక ప్లేస్లో ఇంకొకసారి పని చేస్తే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మా బుర్ర 24 గంటలు ఆ మ్యూజిక్లో తిరుగుతూ ఉన్నప్పుడు మాకు చిన్న చిన్న మైన్యూట్స్ మాకు బుర్రలో తెలుస్తూ ఉంటాయి వినేటప్పుడు, మిక్సింగ్లో వినేటప్పుడైనా తెలుస్తుంది. సో అక్కడ విన్నప్పుడు అరే ఇది ఒక్కసారి పాడేసి ఉంటే 100% అయిపోయేది అనే ఫీలింగ్ వస్తుంది. సో ఎవ్రీ సాంగ్ అనిపిస్తుంది. ప్రతిదానికి ఒక మైనస్ ఉంటుంది. విని 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 హెడ్ ఫోన్స్లో విని విని ఉంటాం, కొంతసేపు ఈ జడ్జ్మెంట్ కూడా పోతుంది మాకు. అందుకని కాసేపు బ్రేక్ తీసుకొని నేను బయటకు వచ్చి ఏదో పని చేసుకుని మళ్ళీ వెళ్ళి పాడతాను. కంటిన్యూషన్ పాడుతుంటే బుర్ర పని చేయదు. మీరు పాడిన సాంగ్స్ అన్నింటిలో ఈ సాంగ్ నేను చాలా బాగా పాడాను అని నాకు సాటిస్ఫై అయింది ఈ సాంగ్తో అని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే ఏదైనా సాంగ్ 100% దేనికి అనిపించలేదు. అదేంటండి? అంటే ఇంకొంచెం బాగా చేస్తే బాగుండనే ఫీలింగ్ ప్రతి పాటకి ఉండింది. సో అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ పాటకి అనిపిస్తోంది. ఓకే, ఈ పాటకి అనిపిస్తోంది. అంటే ఈ సాంగ్ న్యాయం చేశానని వినుంటారు. ఆబ్వియస్లీ ఆయన వినకుండా ఎలా ఉంటారు? ఈ పాట ఫస్ట్ రిలీజ్ అవుతుందని మేబీ తెలుస్తుంది. ఓకే. సో నాకు అయితే డైరెక్ట్ గా చెప్పలేదు కానీ వినుంటారు. ఈ సినిమాలో కూడా అండ్ ఐ హోప్ హీ లైక్స్ ఇట్. అంటే రాధేశ్యామ్లో కలవలేదు, ఈ సినిమాలో కూడా కలవలేదు ఆయన్ని. కలిస్తే బాగుంటుంది. ఆడియో రిలీజ్ లేదు, ఒకవేళ ఉండుంటే లాస్ట్ టైం నేను స్టేజ్ మీద ఉండిపోయి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను, దానివల్ల మిస్ అయిపోయాను కలవడం. సో ఈసారి పెట్టట్లేదు, ఆడియో రిలీజ్ లేదు, సో వెళ్దామన్నా కుదరలేదు. ఓకే, కానీ ఎక్కడ కలిసిన ఫోటో మాత్రం దిగి నేను మీకు ఈ పాట పాడానండి అని చెప్తాను. ఇంత మంచి సాంగ్ ఇచ్చారు, ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తారు కంపల్సరీ. మీరు ఫోటో దిగి సార్ నేనే అని చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే గుర్తుపడితే ఇంకా అలా పైన ఉంటాను అన్నమాట నేను. ఓకే, అంటే బాలీవుడ్కి ఎలా వచ్చింది ఛాన్స్ మీకు? అది రవి బస్రూర్ గారు పంపించారు సాంగ్, భరత్ అన్న అండ్ రవి బస్రూర్ గారు వాళ్ళిద్దరూ. అది సినిమా పేరు చెప్పలేదు నాకు, నార్మల్గా సాంగ్ పంపించి దీనికి ఒక లిరిక్ కావాలి పాడాలి అని చెప్పారు. సో ట్యూన్ విని నేనే కొంచెం ఆ లిరిక్ రాసుకొని పాడి పంపించా. ఆ తర్వాత రిలీజ్ అయ్యాక తెలిసింది అది సల్మాన్ ఖాన్ గారి మూవీ. ఓ, సల్మాన్ గారిది. ఓకే, సల్మాన్ గారి అంటే ఏ మూవీ అయితే మీరు పాడారో ఆ మూవీ కొంచెం మా కోసం చిన్న లైన్. ముంగిట్లో
ముగ్గెట్టి గొబ్బిళ్ళే పెట్టుదామా, గడపకు బొట్టెట్టి తోరణాలు కట్టేద్దామా, గూనుగు తంగెడు పూలు, బంతి చామంతి పూలు, తామర గుమ్మడి పూలు, దోస పూలు, కట్ల పూలతో గౌరమ్మను సిద్ధం చేసేద్దామా, ప్రతి గుళ్ళో బతుకమ్మ పండగ చేసేద్దామా. మా ఇంటి పండగే మా ఊరి సంబరమై దిగి వచ్చిందా, దిగి వచ్చిందా, ఈ పండుగ సందడిలో కదలాడే అందరిలో కనిపించిందా, కనిపించిందా, కలలో చూసే అందాలు ఎన్నో, ఇలలో పారే రాగాలెన్నో, మెరుపొచ్చిందా, మెరుపొచ్చిందా, బతుకమ్మ పండగతో మెరుపొచ్చిందా. వచ్చింది. ఓకే, ఇది బాలీవుడ్ సాంగా? బాలీవుడ్ లో తెలుగు సాంగ్. ఓకే, హీరోయిన్ తెలుగు ఫ్యామిలీ అందులో. ఓహో. సో సల్మాన్ ఖాన్ గారి గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పూజా హెగ్డే గారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుగు వాళ్ళు. ఓకే, బతుకమ్మ సాంగ్. వాళ్ళు బతుకమ్మ చేసుకుంటుంటే సల్మాన్ ఖాన్ గారు ఇంటికి వస్తారనమాట. సో అది దాని సిచ్యువేషన్. ఆహ్వానించే సాంగ్. చాలా బాగుంది సీరియస్లీ. ఏదో అంటే ఇక్కడ బతుకమ్మకి ప్రతి ఒక్కొక్క స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తారు కదా, ఆ టైప్ లోనే ఉంది ఇది కూడా సాంగ్. అండ్ మీకు ఇక్కడ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు తెలుగు ఇండస్ట్రీలో అండ్ సింగింగ్ లో? బాలు గారు. బాలు గారు. ఓకే, ఎలా సపోర్ట్ చేసేవారు మిమ్మల్ని? చాలా ఎక్కువగా అండి. ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళ పిల్లలు అనుకునే ఏది చెప్పినా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పేవారు జీవితంలో. ఒకవేళ ఈ సింగింగ్ కెరియర్లో ఉంటే మాత్రం చాలా సిన్సియారిటీ ఇంపార్టెంట్, కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళకి మీరు ఫస్ట్ కమిట్ అయ్యారంటే వాళ్ళదే ఇంపార్టెంట్. మీకు దాని తర్వాత ఎంత పెద్ద వర్క్ వచ్చినా ఏది వచ్చినా కూడా అది సెకండరీ. ఇట్లా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, బోల్డ్ అని విషయాలు చెప్పేవారు ఆయనతో ఉన్నంతసేపు. ఆయనకి బోర్ కొట్టి కూడా చాలాసేపు మాట్లాడేవారు. నాకు ఇవాళ బోర్ కొడుతోంది, కాసేపు మాట్లాడడానికి వస్తాను అంటూ. మేము యూఎస్లో ఉన్నప్పుడు నాకు రూమ్లో బోర్ కొడుతోంది, కాసేపు మాట్లాడడానికి వస్తాను, అందరూ ఒక రూమ్లో కూర్చోండి అనేవారు. అని మేమందరం ఒక రూమ్లో గ్యాదర్ అయిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన విషయాలు, ఆయన రికార్డింగ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మాతో షేర్ చేసుకునేవారు. సో ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్న ఉన్నాయి. పాటకి సంబంధించి కానీ, డిసిప్లిన్కి సంబంధించి కానీ చాలా ఆయన ఒక గురువు లాగా మా అందరికీ. ఓకే, అంటే బాలు గారు లేరు అనే వార్తని మీరు అంటే ఏ టైంలో విన్నారు, ఎట్లా రియాక్ట్ అయ్యారు? నేను ప్రెగ్నెన్సీలో ఉండగానే విన్నాం, లేకపోతే అసలు వెళ్ళేదాన్ని నేను. మేము వెళ్దామని కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు అనుకున్నాం, కానీ వద్దని ఇంట్లో వాళ్ళు లేదు వెళ్ళకూడదు ఇప్పుడు, కోవిడ్ టైం, నువ్వు 5th monthలో ఉన్నావు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆపారు. కానీ ఇంట్లో అసలు ఇదే ప్లేస్లో కూర్చొని చూస్తూ చాలా అది ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఇద్దరం అంత ఏడ్చాం ఇంట్లో. అంత అలవాటు అయిపోయారు. లాస్ట్ వరకు కూడా మాట్లాడుతూ ఉన్నారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక 10 days ముందు ప్రెగ్నెన్సీ న్యూస్ ఆయనకు చెప్పాం ఫోన్ చేసి, సార్ ఇలాగా ప్రెగ్నెంట్ హరిణి అని చెప్తే చాలా సంతోషం తల్లి, జాగ్రత్త తీసుకో, కోవిడ్ కదా, జాగ్రత్త, బయటికి వెళ్ళకు, ఇన్ని చెప్పారు ఆయన బాగా. దానికి ముందు ఆయన కోవిడ్ మీద డాక్టర్స్కి, ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అందరికీ సంబంధించి సాంగ్స్ చేశారు, కంపోజ్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యే 1 month 2 months ముందు వాటన్నిటికీ కూడా మీరు కోరస్ ఇవ్వాలి అంటూ ఫోన్ చేసి మాట్లాడి వీడియోస్ రికార్డ్ చేసి ఆయనకు పంపించి ఆ 2-3 months అంతా కూడా ఆయనతో కాంటాక్ట్లో ఉన్నామన్నమాట. సో సడన్గా అట్లా అయింది, వచ్చేస్తాను అని చెప్పిన ఆయన రాకపోయేసరికి అందరికీ బ్లాంక్. అసలు ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడో ఉన్నారనే ఫీలింగ్ తప్ప ఆయన వెళ్ళిపోయారనే ఫీలింగ్ లేదు, ఎవరికీ లేదు. మాకే కాదు, దగ్గరగా వర్క్ చేసిన మాకంటే ఇంకా క్లోజ్ అయిన వాళ్ళు ఒక్కళ్ళకే కాదు, ఆయన ఎంతోమంది వేలాది మంది అభిమానులకు కూడా అలాగే ఉండింది. ఆయన వెళ్ళిపోయినట్టు ఎక్కడా లేదు. అంటే ఒకవేళ ఆయన ఉంటే మీరు ఇంత మంచి సినిమాలో సాంగ్ పాడారు, ఆయన ఫీలింగ్ ఎట్లుంటుంది? చాలా సంతోషపడేవారు. ఇంటికి వెళ్ళి అడిగితే చక్కగా దీవించేవారు. ఎప్పుడో ఒకసారి పచ్చళ్ళు కూడా అడిగి తెప్పించుకున్నారు, తినాలని ఉంది అంటే. ఇక్కడే హైదరాబాద్లో ఉండగా ఒకరోజు తీసుకెళ్ళి ఇచ్చాను, బాగుందని కూడా చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉండేవారు. ఆయన ఒక సీనియర్ మోస్ట్ సింగర్, మేమందరం ఆయన దగ్గర పాడడానికి వెళ్తున్నాం అన్నట్టు ఎప్పుడూ లేదు. మా ఇంట్లో ఒక వ్యక్తి, మా నాన్నగారు తాతగారు అలా మాట్లాడినట్టే ఉండేది ఆయనతో. మిస్ అవుతున్నారా ఇప్పుడు ఆయన? చాలా, ఎప్పుడు. అందుకే మా రూమ్ లో ఒక ఫోటో ఎదురుగుండా పెట్టుకుని పాడేటప్పుడు నేను ఖచ్చితంగా ఆయనవి ఉన్నాయి. ఆ రూమ్ లో కూడా పాడేటప్పుడు ఎదురుగుండా ఉంటుంది. నేను ప్రతి పాట ఏది పాడినా ఏదో ఒక లైన్ అయినా ఆ పైకి చూసి అట్లా పాడుకుంటూ ఉంటాను. ఎందుకు అది సెంటిమెంట్ అయిపోయింది. ఆయన చూసి పాడితే కాన్ఫిడెంట్ గా పాడగలుగుతానని ఒక
ఇది నేను ఎక్కడ ఎవరికి చెప్పలేదు కానీ బట్ అది జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి పాటకి. ఓకే. అంటే మేము లోపలికి రాగానే చూసాము ఈ అవార్డ్ ప్రతి దాని మీద ఆయన ఫోటో ఉంది. అప్పుడు అర్థమైంది ఆయన అంటే మీకు ఎంత అభిమానమో. చాలా ఇంటికి వచ్చారు కూడా రమ్మనగానే పెళ్ళయింది వెంటనే ఇంటికి రండి సార్ అని, మీకు ఏం గిఫ్ట్ కావాలి అని అడిగారు పెళ్ళికి పిలుద్దామని వెళ్తే. మేము పెళ్ళి అయిన తర్వాత మీరు మా ఇంటికి రండి చాలు, మీరు ఏమి గిఫ్ట్ వద్దని చెప్పాం. ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళారు. చాలు ఇంకా అదే. చాలు. ఇక్కడ కూర్చొని చాలాసేపు మాట్లాడారు, ఒక 2 hours మాట్లాడి కాసేపు ఉండి వెళ్ళారు అనమాట. ఓకే హరిణి గారు, మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్ గారు అండ్ ఫస్ట్ చిరంజీవి గారు, తర్వాత ప్రభాస్ గారు. చిరంజీవి గారు మూవీస్లో ఏదైనా సాంగ్స్ పాడారా? లేదు, పాడాలని కోరిక ఉండింది, ఇంకా అవ్వలేదు. ఆయన ఇంకా మూవీస్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్. సో అందులో అయినా ఏదో ఒక మూవీలో నాకు ఛాన్స్ రావాలి, ఆయనకు నేను ఒక పాట పాడాలి. మా చెల్లి పాడేసింది ఆయనకి. ఓకే. సో నేను ఇంకా పాడడానికి బాకీ ఉంది. ఎప్పుడైనా ఛాన్స్ వస్తే డెఫినెట్లీ చాలా సంతోషపడతాను. ఆయన సినిమాలో పాడాలి. అండ్ ఇంకొకటి ప్రభాస్ గారు. ప్రభాస్ గారితో ఆల్రెడీ 2 సినిమాలలో పాడేశారు సాంగ్స్. కలవాలి, కానీ కలవాలన్న ఒక కోరిక ఉండిపోయింది. అయ్యో ఇవ్వచ్చు కదండి టైం. డార్లింగ్ అంటే డార్లింగే ఆయన ఒక్కసారి కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చైనా లేకపోతే ఆయన హగ్ చేసుకొని ఒక ఫోటో తీసుకోవాలి. అయ్యో చూడండి ప్రభాస్ గారు, మీ సినిమాలో పాడుతున్నా కూడా మీరు అసలు అవకాశం వస్తే మాత్రం వస్తుంది, నేను నమ్ముతాను. అవకాశం ఎప్పుడైనా మనకు రావాల్సింది మనకు వచ్చేస్తుంది. ఓకే. అండ్ బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ గారు. షారుఖ్ ఖాన్ ఆయన సినిమాకి ఒకవేళ పాడే ఛాన్స్ వస్తే? అమ్మో, ఇంకా అంతకంటే ఏముందండి. చాలా ఇష్టం. ఓకే. అండ్ ఇంకొకటి, మీది లవ్ మ్యారేజా అండి? అవునండి. ఓకే. ఎట్లా ఎక్కడ కలిసారు? పాడుతా తీగలు. అక్కడే కలిసారు, ఇక్కడ దాకా వచ్చింది జర్నీ. అవును. ఓకే. మీకు బాగా సపోర్ట్ చేసేది ఆయనే అనుకుంటా, మీ హస్బెండ్ గారే అనుకుంటా కదా? అవునవును. ఓకే. అంటే ఒకవేళ మీరు ఎప్పుడన్నా తప్పు పడినప్పుడు అంటే కోపం అవ్వడం కానీ అట్లా కాదు ఇట్లా అని చెప్పడం కానీ ఎప్పుడన్నా జరిగిందా? కోపడ్డాడు, చెప్తాడు, చాలా ఓపిక్గా చెప్తారు. కోపడ్డం ఏం లేదు. సాంగ్స్ పాడే విషయంలో ఇద్దరికి గొడవ ఎక్కడ అవుతుందంటే నాకు చెప్పకుండా నా వర్క్స్ తను ఒప్పుకుంటాడు ఒక్కొక్కసారి. ఓకే. ఆ రోజు నేను ఏదైనా రెస్ట్ తీసుకుందాం అనుకున్నానో లేకపోతే ఏదో ఇవాళ అమ్మయ్య ఏం లేదు అని నేను రిలాక్స్ అయ్యే టైంకి వచ్చి నువ్వు అదే ఒకటి వర్క్ పాడాలంటే ఎవడు ఒప్పుకోమన్నాండి అసలు. నేను ఇవాళ ఖాళీగా ఉందాం అనుకున్నాను, ఎందుకు అట్లా ఒప్పుకుంటావు అంటే నీకోసం ఒప్పుకుంటున్నాను, నేను వెళ్ళి పాడు, లేకపోతే నీకోసం అందరు నాకు కాల్ చేస్తున్నారు, నేను ఎందుకు ఎత్తాలి నీ కాల్ అంటాడు. అలా చిన్నగా కొట్టుకుంటాం అంతే సరదాగా. అండ్ ఇంక ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నామండి. ఓకే. తెలుగులో ఆర్ లేకపోతే వేరే లాంగ్వేజెస్లో? తెలుగులో చేస్తున్నాను, వేరే లాంగ్వేజ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం లేదు. అంటే డబ్బింగ్ చేస్తున్నా, కన్నడ ఒకటి చేసాం. డబ్బింగ్ అంటే గుర్తొచ్చింది, మీరు డబ్బింగ్ చేశారా? లేదు. వాయిస్ అంత బాగుంది, ఎప్పుడు ట్రై చేయలేదా? ట్రై చేశాను బట్ ఓకే అవ్వలేదు. ఫ్యూచర్లో ఓకే అవుతుందేమో, అప్పుడు చూస్తాను. ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే చేస్తాను. లైక్ మూవీస్కేనా సమ్ ఇంకే వేరే ఏవైనా? దేనికన్నా అంటే ఫస్ట్ నాకు ప్రాక్టీస్ కావాలి, నాకు దాని మీద ఎక్స్పీరియన్స్ లేదు, ఎప్పుడు చెప్పలేదు, దేనికి చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా చెప్పలేదు. సో అలా చెప్పి మేబీ మెయిన్ స్ట్రీమ్కి వెళ్ళాలని కూడా ఉంది. సో ఎవరైనా అవకాశం ఇస్తే డెఫినెట్లీ చేస్తాను. తప్పకుండా ఇస్తారండి, ఎందుకు ఎవరు ఇంత గొప్ప వాయిస్ని ఎవరు ఎదుర్కొంటారు. థ్యాంక్ యూ హరిణి గారు, మీరు ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలకి సాంగ్స్ పాడి ఇంకెక్కడికో ఎదిగిపోవాలని మేము మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాము. మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.